నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అక్రమాలను నియంత్రించేందుకు రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ విధానం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు. తిరుపతిలో తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర జీఎం. యాగశాల వద్ద స్వర్ణ శ్రీ మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన రామానుజ జీయర్ స్వామీజీ. ఈ నెల 22 నుంచి మహాలక్ష్మి యాగం ప్రారంభం. గణిత శాస్త్రం మానవ జీవనంతో ముడిపడి ఉంది. ప్రతి విద్యార్థి గణితంలో పట్టు సాధించాలి. మాజీ వీసీ అరుణాచలం పిలుపు. యజ్ఞయాగాలతో నవ్యాంధ్ర సస్యశ్యామలంగా వెలుగొందాలి. మాజీ మంత్రి ముద్దు కృష్ణమనాయుడు వెల్లడి. శాస్త్రోక్తంగా ముగిసిన సహస్ర చండీ మహారుద్రయాగం. రాజధాని భూసేకరణ విధానంలో రైతులకు న్యాయం జరగాలి. సిపిఎం డిమాండ్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్న రాష్ట్ర కార్యదర్శి మధు. రేణుగుంట తిరుపతి మార్గంలోని కృష్ణతేజ విద్యా సంస్థల ఆవరణలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి స్వర్ణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కృష్ణతేజ విద్యా సంస్థల ఆవరణలో మార్చి 22 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు విశ్వ శ్రేయస్సు కోసం అనంత శ్రీ విభూషిత శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో 16వ శ్రీ మహాలక్ష్మి యాగం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ మహాలక్ష్మి యాగంలో భాగంగా శనివారం ఉదయం శ్రీ రామానుజ జీయర్ స్వామి చేతుల మీదుగా శ్రీ మహాలక్ష్మీదేవి స్వర్ణ విగ్రహాలకు పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా గోపూజ, స్వర్ణ పుష్పార్చన, కుంకుమార్చన పూజా కార్యక్రమాలను వేదమంత్రాల నడుమ నిర్వహించారు. లక్ష్మీ గోవింద కళ్యాణానికి అవసరమైన పసుపును సిద్ధం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశేష పూజా కార్యక్రమానికి టీటీడీ జేఏఓ పోలా భాస్కర్, సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, తిరుపతి మాజీ ఎమ్మెల్యే దంపతులు డాక్టర్ చదరవాడి కృష్ణమూర్తి, డాక్టర్ సుచరిత, బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బయట ఉంచండి అడిగా సుజాత గారు ఓం హిరణ్మయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సమేత గోవిందాయ నమః. ప్రద్యుమ్నాయ శ్రీ భూగోదా సమేత గోవిందాయ. పోలీసుల వేధింపుల నుంచి మార్వాడీలకు విముక్తి కల్పించాలని తిరుపతి పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నాయకులు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు విన్నవించారు. తిరుపతి నగర పరిధిలో కుదువ వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న మార్వాడీలపై పోలీసు అధికారుల వేధింపులు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని, పోలీసుల తీరుకు నిరసనగా గత 5 రోజులుగా దుకాణాలను మూసివేసి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం తిరుపతి శాసనసభ సభ్యురాలు సుగుణమ్మను ఆమె నివాసంలో పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. పోలీసుల నుంచి తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని విన్నవించారు. మార్వాడీల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే సుగుణమ్మ సానుకూలంగా స్పందించారు. తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టితో చర్చించి న్యాయం చేస్తామన్నారు. ఎస్పీ స్థాయిలో సమస్య పరిష్కారం కాకుంటే రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప దృష్టికి తీసుకెళ్లి పోలీసుల వేధింపుల నుంచి మార్వాడీలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని భరోసా ఇచ్చారు. సెకండ్ ఇష్యూలో నేను తప్పకుండా పాన్ బ్రోకర్స్ అంతా కూడా మనం ఊరికి ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు ఒక 10,000 మంది ఉంటారు. మన 15,000 మంది. నేను ఎస్పీ గారితో డైరెక్ట్గా మాట్లాడితే కానీ, ఒక వర్షనే కదా ఇప్పుడు నేను వింటున్నాను, ఎస్పీ గారితో వాళ్ళతో మాట్లాడితే కానీ నేను సెకండ్ వర్షన్ చెప్పలేను. ఆమె ఈ సందర్భంలో మాకుండే సమస్యలు ఉన్నప్పుడు ఆమె వచ్చి మాకు హామీ ఇచ్చిందంటే మేము చాలా ఇదిగా ఉన్నాము. ఆమెని చేతులెత్తి వందనాలు చేస్తున్నాము.
మా తిరుపతి ప్రైమ్ బ్రోకర్ అసోసియేషన్ తరఫున ఆమెకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సోమవారం నుంచి మీ షాపులు సోమవారం నుంచి మేము షాంపులు తెరుస్తామని మేడమే చెప్పారు. మేడం మాకు హామీ ఇచ్చారు, మీరు సోమవారం నుంచి అంగడి తెరవండి, మీ వ్యాపారం మీరు చేసుకోండి, మీకు ఎటువంటి సమస్యలు రావు, వస్తే నేను ఉన్నాననేసి మాకేమి ఇచ్చారు. కాబట్టి సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని డిప్యూటీ డైరెక్టర్ ధనంజయరావు ఆదేశించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 123 వసతి గృహాల్లో తప్పనిసరిగా విద్యార్థుల హాజరు విధానం బయోమెట్రిక్ పద్ధతిలోనే ఉండేలా ఆయా వార్డెన్లు చూడాలన్నారు. ఈ సందర్భంగా 86 వసతి గృహాలకు కంప్యూటర్లను పంపిణీ చేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థుల ఆధార్ను అనుసంధానం చేసి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఇలా చేస్తే అవినీతిని అరకట్టవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల ఏఎస్డబ్ల్యూలు, వార్డెన్లు పాల్గొన్నారు. మన జిల్లా కలెక్టర్ వారు, అలాగే జిల్లా పరిషత్ సిఇఓ గారు, అందరు మండల ఆఫీసర్లకి అలాగే ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఏమనంటే ఏ హాస్టల్లో అయితే నీటి సమస్య, నీటి కొరవ ఉందో ఆ హాస్టల్స్కి ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీరు సరఫరా చేయమని, అందువల్ల నేను మరొకసారి ఈ ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. మా వార్డెన్స్ కానీ మా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానీ మీకు వచ్చి ఈ హాస్టల్స్లో నీటి సమస్య ఉన్నదని చెప్తే కనుక మీరు తక్షణం స్పందించి యజ్ఞయాగాలతో నవ్యాంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా వర్ధిల్లాలని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణం నాయుడు టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణిలో ఆకాంక్షించారు. లోక కళ్యాణం కోసం విశ్వమానవ శ్రేయస్సును కాంక్షించి రామచంద్రపురం మండలం రాయల చెరువు కట్ట కింద శ్రీకృష్ణ దేవరాయలచే నిర్మితమైన యోగాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహిస్తున్న సహస్ర చండీ యాగ సహిత మహారుద్ర యాగ మహోత్సవం శనివారం ఘనంగా ముగిసింది. యాగ మహోత్సవం ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం మహాపూర్ణాహుతి హోమము, వసోర్తార, అవభృ స్నానము, పండిత సత్కారం ఘనంగా జరిగింది. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అన్న సమారాధన నిర్వహించారు. సహస్ర చండీ యాగ సహిత మహారుద్ర యాగ ముగింపు కార్యక్రమానికి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణం నాయుడు, టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ ఆలపల్లి సుధారాణులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా గాలి ముద్దుకృష్ణం నాయుడు, డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ యజ్ఞయాగాదులతో నవ్యాంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. భగవంతుని అనుగ్రహంతో నవ్యాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రగామిగా వెలుగొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేశవ్ నాయుడు, పలువురు స్వామీజీలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంచి రాజధాని రావడం కోసం, ఈ రాష్ట్రం నెంబర్ 1గా చేయడం కోసం దాని ఫలితంగా ఇటువంటి యాగాలు చేసి విడిపోయిన 13 జిల్లాలకు అన్యాయానికి గురి అయి విడిపోయిన ఈ రాష్ట్రానికి మేలు చేయాలని చెప్పని, అదేవిధంగా వర్షాలు కూడా లేకుండా కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా కూడా. వర్షాలు పడి సస్యశ్యామలంగా ఈ 13 జిల్లాలు యొక్క రాష్ట్రంలో వెదజల్లాలని చెప్పని, అందరి ఆరోగ్యం బాగుండాలి, అందరికీ ఐశ్వర్యం బాగా రావాలి, వాళ్ళ బిడ్డలు బాగా చదువుకోవాలి, ఉన్నత స్థానానికి రావాలి. అదేవిధంగా ఈ ప్రాంతం వీళ్ళు పెట్టిన తర్వాత 2 రోజులు వర్షం కూడా పడింది, మంచి శుభసూచకం. ఈ యాగం వల్ల ఇప్పుడు పురాణాల్లో విన్నామండి, ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఒకప్పుడు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసి ఆయన పుత్ర సంతానం, అలాగే రాముడు కూడా అశ్వమేధ యాగం చేశాడు, ధర్మరాజు మన రాజకీయ యాగం చేశామని విన్నాం. కానీ ఈరోజు ఈ సైంటిఫిక్ వరల్డ్లో ఇది ఎంతవరకు అని మాకు కొంచెం సంశయిస్తుంటే ఆయన రోజు ఒకే మాట అన్నారండి, యాగం తర్వాత వర్షం ఖచ్చితంగా వస్తుందండి, నేను ఈ రోజు నుంచి ఉపవాసం ఉంటున్నానని. ఆయన అన్నప్పుడు ఒక క్షణం సంతోషము, భయము వేసింది. అంటే భగవంతుడు ఇంకా ఉన్నాడు అని నిరూపించారు. ఆయనకు అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం రామకృష్ణ శర్మ గారికి. అలాగే కేశవ్ నాయుడు గారు ఈ చుట్టుపక్కల ఊళ్ళో అన్నకున్న ఆ మంచి పేరు కోసం ఈ స్థలం ఎంచుకోవడం, ఒక 3 రోజుల తర్వాత వర్షం పడ్డ తర్వాత స్వామివారు మంచినీరు తీసుకోవడం. పేదలందరికీ సక్రమంగా రేషన్ బియ్యం అందాలని, అలాగే నిత్యావసర సరుకుల్లో జరిగే అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టిందని పౌర సరఫరాల శాఖ రాష్ట్ర జనరల్ మేనేజర్ రాజీవ్ శర్మ అన్నారు. తిరుపతిలోని రేషన్ షాపుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ యంత్రాల పనితీరును జనరల్ మేనేజర్ రాజీవ్ శర్మ తనిఖీలు చేశారు. ఎలక్ట్రానిక్ వేయింగ్ పరికరాలు, బయోమెట్రిక్ పరికరాల అమర్చిన తీరు, వాటి పనితీరును ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన కృష్ణతేజ ఛానల్తో మాట్లాడుతూ నిత్యావసర సరుకుల పంపిణీ విధానంలో తలెత్తే అక్రమాలను అరికడుతూ
పేదలకు అర్హులైన వారందరికీ నిత్యావసర సరుకులు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ విధానం రాష్ట్రంలోని 3 జిల్లాల్లో ప్రథమంగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని అన్నారు. అందులో చిత్తూరు జిల్లాలో 6వ తేదీ నుంచి అమలవుతున్నదని చెప్పారు. ఈ విధానం విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని విజయరాణి, జిల్లా మేనేజర్ సత్యనారాయణ, తిరుపతి ప్రాంతీయ శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి, ప్రాంతీయ మేనేజర్ మధు తదితరులు పాల్గొన్నారు. ఈచ్ కార్డ్ హోల్డర్ది ఆధార్ నెంబర్ తర్వాత రేషన్ కార్డు వెరిఫికేషన్ అయ్యి ఆథెంటికేషన్ అవుతుంది. తర్వాత ఈ జేయింగ్ స్కేల్ నుంచి లింక్ అవుతుంది, దానివల్ల బిల్ జనరేట్. సో ఇప్పుడెప్పుడు ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేస్తున్నారు. సో ఇనీషియల్లో కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, జస్ట్ కొన్ని కనెక్టివిటీ ఇష్యూస్, కొన్ని సర్వే ఇష్యూస్ ఇనీషియల్ వస్తాయి. అది ఇప్పుడు వస్తున్నాయి, అదే చూడడానికి వచ్చాము. ఏం ప్రాబ్లమ్స్ ఇక్కడ అవుతున్నాయి అని అక్కడి నుంచి రెక్టిఫికేషన్ అయినాక పూర్తిగా అన్ని శాస్త్రాల్లోకెల్లా గణిత శాస్త్రానికి అత్యధిక ప్రాధాన్యత ఉందని ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్ పివి అరుణాచలం పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శనివారం డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎస్వి యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉమెన్ ఇన్ మ్యాథమెటిక్స్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు లీలావతి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్ అరుణాచలం, మద్రాస్ రియాసం యూనివర్సిటీకి చెందిన డాక్టర్ శ్రీబాల ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ వీసీ ప్రొఫెసర్ అరుణాచలం మాట్లాడుతూ అన్ని శాస్త్రాల్లోకెల్లా గణిత శాస్త్రానికి అత్యధిక ప్రాధాన్యత ఉందన్నారు. ప్రతి మనిషి దైనందిన జీవితంలో గణిత శాస్త్రం ముడిపడి ఉందని పేర్కొన్నారు. గణిత శాస్త్రంపై పట్టు సాధించేందుకు విద్యార్థులు, అధ్యాపకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సమాజంలో మరుగుదొడ్లు లేని గృహాలు ఉండకూడదని ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ నెల చివరికల్లా చిత్తూరు జిల్లాలో 1,00,000 మరుగుదొడ్ల నిర్మాణం జరిగేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ వెంకటనారాయణ అన్నారు. చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఉపాధి హామీ సిబ్బందితో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు మంజూరు చేశారన్నారు. ప్రతి మండలంలో మరుగుదొడ్లు లేని వారిని గుర్తించి మరుగుదొడ్లు నిర్మించుకునేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రగిరి మండలంలో దాదాపు 6,000 మరుగుదొడ్లు మంజూరయ్యాయని, వీటిని జూన్ చివరికల్లా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉపాధి హామీ సిబ్బందిదేనన్నారు. ఉపాధి హామీ సిబ్బంది ఎన్ని మరుగుదొడ్లు పూర్తి చేస్తే ఒక్కో మరుగుదొడ్డికి 150 రూపాయలు ఇస్తామన్నారు. వీటి కోసం మండల స్థాయి అధికారులు సైతం ఉపాధి సిబ్బందికి సహాయం చేస్తారన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ ఏఈ శ్రీరాములు రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శివారెడ్డి, ఏపీఓ ఆశారాణి, పలువురు ఉపాధి సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు. తిరుమలలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ఓ మహిళా కార్మికురాలు ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తిరుమలలోని 2వ సత్రంలో ఉంటున్న భవన నిర్మాణ కార్మికుల్లో పీలేరుకు చెందిన ఓ మహిళా కార్మికురాలు తోటి కార్మికులతో ఘర్షణ పడింది. అయితే శనివారం ఉదయం విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దాంతో స్థానికులు తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆ మేరకు తిరుమల 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అపరిష్కృతంగా మిగిలి ఉన్న అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించి అంగన్వాడీ సెంటర్లకు వేసవి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు ప్రేమ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని, అంగన్వాడీ వర్కర్లను, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీ సెంటర్లకు వేసవి సెలవులు మంజూరు చేయాలన్నారు. ఏఐటీసీ జిల్లా గౌరవాధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సక్రమంగా అమలయ్యేందుకు అంగన్వాడీ వర్కర్లను ఉపయోగించుకుంటూ వారికి ప్రభుత్వం నెల నెలా సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించి 15,000 రూపాయల కనీస వేతనం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అమృత హస్తం పథకాన్ని ఐసీడీఎస్ ద్వారానే అమలయ్యేలా చూడాలన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలని ఈ నెల 17న చెలో అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ధర్నా కార్యక్రమంలో చిత్తూరు రూరల్ అధ్యక్షులు ప్రభావతి, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వడం అభినందనీయమని రేణిగుంట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ సుధాకర్ చెప్పారు. రేణిగుంటలో ఆశా సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వయం సహాయక సంఘాల మహిళలకు కుట్లు, అల్లికలపై ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను బ్యాంక్ మేనేజర్ సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధిని పొందడం ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడాలని కోరారు.
పట్టుదలతో ఎటువంటి దానినైనా సాధించవచ్చునని చెప్పారు. శిక్షణ కాలంలో మంచి నైపుణ్యాన్ని పెంచుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకు ద్వారా చేయూతనిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆశా సంస్థ అధ్యక్షురాలు అమ్ములరాజు, ఐఓబి ఎస్టేట్ మేనేజర్ జులియన్ రాజు, వార్డు సభ్యురాలు రాజేశ్వరి, ఉషా, ప్రసన్న, ఐజయ్య, తులసిరాజన్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప మనసున్న వ్యక్తులే దానం చేయగలరని, అలాగే ఐతేపల్లి ఎంపీటీసీ సభ్యులు మురగయ్య తన సొంత ఖర్చులతో వేసిన వ్యవసాయ బోరును గ్రామం కోసం దారాదత్తం చేయడం అభినందించదగ్గ విషయమని చంద్రగిరి ఎంపీడీఓ వెంకటనారాయణ అన్నారు. చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఐతేపల్లి ఎంపీటీసీ సభ్యులు మురగయ్య, అగరాల సర్పంచ్ రబీనాబీ, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీడీఓను కలిశారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్యను తీర్చడానికి బోరును విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మురగయ్య తాను బోరును ఎంపీడీఓకు ఇస్తున్నట్లు 50 రూపాయల స్టాంపు పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటనారాయణ మాట్లాడుతూ చంద్రగిరి మండలం అగరాల గ్రామ పంచాయతీలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని, ఎన్ని చర్యలు తీసుకున్నా తాము నీటి ఎద్దడిని నివారించలేకపోతున్నామన్నారు. ఈ కోవలో ఎంపీటీసీ సభ్యులు మురగయ్య తన వ్యవసాయ బోరును పంచాయతీకి అప్పగించడం ఎన్నటికీ మరువలేమన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ప్రతి ఒక్క అధికారి, ప్రజాప్రతినిధులు మురగయ్యను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి, ఐతేపల్లి సింగిల్ విండో డైరెక్టర్ దేవరాజుల రెడ్డి, నాయకులు భాస్కర్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఏఈ శివారెడ్డి, హౌసింగ్ ఏఈ శ్రీరాములు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే జాతీయతా భావాన్ని, క్రమశిక్షణను అలవర్చుకోవాలని సాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత్రి డాక్టర్ సుధారాణి కోరారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఎన్ఎస్ఎస్ వార్షికోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. సాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత్రి డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థుల్లో జాతీయతా భావాన్ని, సేవా తత్వాన్ని, క్రమశిక్షణను అలవర్చేందుకు ఎన్ఎస్ఎస్ శిక్షణ ఎంతో దోహదపడుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి సేవా తత్వాన్ని అలవర్చుకొని ప్రాణాపాయ స్థితిలో వారిని కాపాడాల్సిన బాధ్యత భావి భారత పౌరులపై ఉందని ఈ సందర్భంగా సూచించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్య పరిరక్షణతో పాటు స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు సురేంద్ర, ఎన్ఎస్ఎస్ పిఓ రామనాథం, రెడ్డమ్మ, హేమంత్ కుమార్, భూపతి నాయుడు, భాస్కర్, లక్ష్మీనారాయణ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు తొలగి రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చేయూతనిచ్చేలా అనుగ్రహించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు మాజీ మంత్రి పేర్కొన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణం నాయుడు శనివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు మాజీ మంత్రికి దర్శన, వసతి సదుపాయాలు కల్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని భూసేకరణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని అన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మాజీ మంత్రి ముద్దుకృష్ణం నాయుడు ఆరోపించారు. తిరుపతి తమిళ సంఘం ఆధ్వర్యంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోశాధికారి డాక్టర్ అముదేవి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి తమిళ సంఘం ఆధ్వర్యంలో తీర్చానూరు రోడ్డులోని నవజీవన్ కంటి ఆసుపత్రి ఆవరణలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత మెడికల్ క్యాంప్, మ్యూజికల్ చైర్స్, స్పీడ్ వాక్ తదితర పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. అధిక సంఖ్యలో మహిళలు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సమావేశానికి సంబంధించిన ఆహ్వాన పత్రాలను నేతలు ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో తమిళ సంఘం నాయకులు బాలాజీ, జనార్దన్ నాయుడు, రాధా సురేష్, కృష్ణప్రియ, పూర్ణిమ, జయకుమార్, సారంగన్, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణం పేరుతో భూ సమీకరణ అంశంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సిపిఎం స్వాగతించింది. సిపిఎం అఖిల భారత 21వ మహాసభల సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు ఇంటింటా క్యాంపెయిన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం తిరుపతి నగరంలో జరిగిన సిపిఎం ఇంటింటా క్యాంపెయిన్ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుంచి విరాళాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని భూసేకరణ ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించి రైతులకు భరోసా కల్పించడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. భూసేకరణ అంశంపై పవన్ చేసిన వ్యాఖ్యలను సిపిఎం పార్టీ స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని,
రానున్న రోజుల్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గలం విప్పే అన్ని శక్తులను కలుపుకొని సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి, నాయకులు మురళి, నాగరాజు, సుబ్రహ్మణ్యం, గజేంద్ర, నాగభూషణమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2015-16 వార్షిక బడ్జెట్లో చిత్తూరు జిల్లా ప్రజల సాగు, త్రాగునీటి అవసరాల నిమిత్తం పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం డిమాండ్ చేసింది. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు ఆదికేశవరెడ్డి మాట్లాడారు. త్రాగు, సాగునీరు లేక చిత్తూరు జిల్లా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. నీటి సమస్య పరిష్కరించేందుకు వీలుగా పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే చెరుకు బకాయిలు చెల్లింపు, పంటల పరిరక్షణ నిమిత్తం సబ్సిడీతో బోర్లు వేసేందుకు రైతులకు 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలని కోరారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా నుంచి రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విన్నవించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు వెంకటరామయాదవ్, గుణశేఖర్ నాయుడు, పద్మనాభశెట్టి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి కనీస ప్రాధాన్యత లేకుండా చేసిందని, దీన్ని సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని బైరాగ్పట్టెల్లో గల సిపిఐ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ కేటాయింపులు రాష్ట్రానికి కనీస ప్రాధాన్యత లేకుండా చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకోవడంలో గట్టిగా కృషి చేయాలని కోరారు. మంత్రివర్గం నుంచి టీడీపీ వైదొలిగి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులు కలిసి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటాలను రాబట్టుకోకుంటే రాష్ట్ర ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు రామానాయుడు, వెంకయ్య, పెంచలయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగర పరిధిలోని 9వ డివిజన్ టీడీపీ అధ్యక్షురాలుగా సరోజమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ 9వ డివిజన్ కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో నూతన కమిటీని రాష్ట్ర పరిశీలకులు ఖాదర్ బాషా, రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 9వ డివిజన్ టీడీపీ అధ్యక్షురాలుగా సరోజమ్మ, ఉపాధ్యక్షులుగా రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్ యాదవ్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సరోజమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 9వ డివిజన్ కార్పొరేట్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకునేందుకు పార్టీ శ్రేణులతో కలిసి పనిచేస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణం మంజూరు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కులప్ప నాయక్ కోరారు. ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కులప్ప నాయక్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ నియమించాలని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, సప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యారంగం పటిష్టత, విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం టీఎన్ఎస్ఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మధులత, ఉపాధ్యక్షులు చంద్రప్ప, సీను నాయక్, కార్యవర్గ సభ్యులు బలరాం నాయక్, రామకృష్ణ, శంకర్, చంద్ర, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శనివారం సాయంత్రానికి 52,189 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 11 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల్లో స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో ఆదివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 37, 50 రూపాయల గదులు 12, 100 రూపాయల గదులు 5 అందుబాటులో ఉన్నాయి. 500, 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఆదివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 185 అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. ఆదివారం ఉదయం
10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 50, 11 గంటలకు 88, 12 గంటలకు 104, 1 గంటకు 52 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,550 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,492 రూపాయలు. వెండి 1 కేజీ ధర 35,965 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 38 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అక్రమాలను నియంత్రించేందుకు రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ విధానం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు. తిరుపతిలో తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర జీఎం. యాగశాల వద్ద స్వర్ణశ్రీ మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన రామానుజ జీయర్ స్వామీజీ. ఈ నెల 22 నుంచి మహాలక్ష్మి యాగం ప్రారంభం. గణిత శాస్త్రం మానవ జీవనంతో ముడిపడి ఉంది. ప్రతి విద్యార్థి గణితంలో పట్టు సాధించాలి. మాజీ వీసీ అరుణాచలం పిలుపు. యజ్ఞయాగాలతో నవ్యాంధ్ర సస్యశ్యామలంగా వెలుగొందాలి. మాజీ మంత్రి ముద్దు కృష్ణమనాయుడు వెల్లడి. శాస్త్రోక్తంగా ముగిసిన సహస్ర చండీ మహారుద్రయాగం. రాజధాని భూసేకరణ విధానంలో రైతులకు న్యాయం జరగాలి. సిపిఎం డిమాండ్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్న రాష్ట్ర కార్యదర్శి మధు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.